నమస్కారాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళలో సహజంగానే వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళ భూములు కూడా లాక్కొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే తిరగబడి విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందనలు. 400 ఎకరాలు మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే మనం నిజానికి నైతిక మద్దతు ఇచ్చాం తప్ప ఎవరం కూడా అక్కడికి పోలేదు. కానీ విద్యార్థులే కథానాయకులై, విద్యార్థినులే కథానాయకులై ఈ రాజ్యాంగ విద్రోహం చేస్తున్న ప్రభుత్వం నుండి వారి భూమిని కాపాడుకోవడమే కాకుండా చివరికి మొత్తం దేశాన్ని కదిలించినారు. అంటే పవర్ ఏంది విద్యార్థులేదని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక తార్కాణం అయితే, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ పోరాడిన విధానం దేశాన్ని కదిలించింది, చివరికి సుప్రీంకోర్టును కదిలించింది. ఇప్పటిదాకా అద్భుతంగా వారు చాలా విషయాలు వారి స్కిట్లో చెప్పారు. కానీ వారి విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక్క మాట మాత్రం చెప్పాలి. వారి విశ్వవిద్యాలయ భూమిని, హెచ్సియు భూములని రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని చూసి దేశం కదిలింది, దేశంతో పాటు సుప్రీంకోర్టు కదిలింది. సుప్రీంకోర్టు కదిలి సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఒక కమిటీని వేసింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వేసింది. ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇక్కడికి వచ్చింది, క్షేత్రస్థాయికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి, విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడి పరిస్థితి మొత్తం అధ్యయనం చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా, ఇక్కడ 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధం లేని భూములు, ఆ భూముల్లో ఉన్న చెరువులు, ఆ భూముల్లో ఉన్న పశు పక్షాదులు, వాటన్నిటినీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల ఫ్రాడ్ చేసిండు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వెంటనే చర్య తీసుకోండి, ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి 9 నెలలు గడిచింది. అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే, సోదరులు ఇప్పుడే చూపెట్టారు, రాజ్యాంగం గురించి తెల్లారలేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా పోజు కొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ అయితే, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఉన్న వాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు, ఇటు వీరు పట్టించుకోరు, అటు వారు పట్టించుకోరు. ఇద్దరూ కలిసి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. అందుకే ఈరోజు సముచితమైన సందర్భం, సముచితమైన మరి రోజు అనే ఉద్దేశంతో శ్రవణ్ దాసోజ్ గారికి ఒక సూచన చేస్తే కేవలం 48 గంటల్లో ఇంత అద్భుతమైన మరి లఘునాటికను ప్రదర్శించినందుకు శ్రవణ్ గారికి, అదేవిధంగా సోదరుడు అజయ్ గారికి, బషీర్ గారికి మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు యూ అండ్ టు ఆల్ ద యాక్టర్స్, ఆల్ ద స్టూడెంట్స్ హు హవ్ డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. మై కాంప్లిమెంట్స్ టు యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు స్పీకర్గా, అట్లాగే వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకి అధిపతులుగా ఉన్నారు అంటే దానికి కారణం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్, ఆయన రాసిన రాజ్యాంగం అని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు గుర్తు, మీ అందరికీ తెలుసు, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ తత్వాన్ని, ఈ వాదనని, అంబేద్కర్ తత్వాన్ని అందరికంటే అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, తెలంగాణ ప్రజలను సమీకరిస్తూ వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బోధిస్తూ, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగినా వారి తరపున పోరాడుతూ వారి గొంతుకై నిలిచి 14 ఏళ్ళు కష్టపడి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ తెలంగాణ సాధించుకునే క్రమంలో కూడా మనకి ఆ రోజు ఒక అస్త్రంగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డది ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు ఆర్టికల్ 3 కనుక లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ తెలంగాణ లేదు. అట్లాగే రాజ్యాంగంలో ఒక అద్భుతమైన నిబంధన, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో డాక్టర్ బాబాసాహెబ్ మన తరపున వాదించినారు వకాల్తా పుచ్చుకుని. ఆయన వాడిన ఒక మాట, ఒక పదం, ఒక ఇడియం, టిరనీ ఆఫ్ మెజారిటీ అన్నారు. అంటే మందబలంతో అల్పసంఖ్యాకుల గొంతు దొక్కుతారు. మందబలంతో, టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మెజారిటీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల ఒకవేళ అల్పసంఖ్యాకులు, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, అది మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, సంఖ్యాపరంగా మైనారిటీ కావచ్చు, వారి గొంతు వినబడాలి అంటే మందబలం మరి చెల్లకూడదు. అంటే తప్పకుండా ఈ అల్పసంఖ్యాకులకు వాయిస్ ఉండాలి అని వాదించి, ఒక పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం వేరుపడాలి అంటే పెద్ద రాష్ట్రం అనుమతి అవసరం లేదు, ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు అని ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో ఆలోచించిన మహానుభావుడు, మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛగా
ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది ఇవాళ మనకు ఆలంబనంగా ఉపయోగపడుతున్నది. వేరే దేశాలలో మీకు తెలుసు, మరి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు, కానీ స్వాతంత్రం వచ్చిన ఎంతో కాలం తర్వాత ఆయా దేశాల్లో ఉండే అల్పసంఖ్యాకులకు, ఆయా దేశంలో ఉండే బలహీన వర్గాలకు గొంతు రాలేదు. అప్పటిదాకా వారికి ఓటు హక్కు కూడా రాలేదు. అట్లాగే వివిధ దేశాల్లో అయితే, అమెరికా లాంటి దేశంలో కూడా, అమెరికా ప్రజాస్వామ్యానికి ఏదో మొత్తం వాళ్ళే దిక్సూచన చెప్పుకుంటారు. అట్లాంటి అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు పోరాటాల తర్వాతనే వచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతల మరి గొప్పతనం వల్ల మొదటి రోజే ఏ పోరాటం లేకుండా అందరితో పాటు సరిసమానంగా హక్కులు మన మహిళా సోదరిమణులకు కూడా ఓటు హక్కులతో సహా అన్నిటికీ ఆ రోజే పునాది పడ్డది. కానీ 75 ఏళ్ళ భిన్నమైన మతాలు, కులాలు, జాతులు వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు. ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు, ప్రజాపాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈరోజు లేవు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉన్నదో ఇవాళ మన ప్రభుత్వాల్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి దురదృష్టవశాత్తు అంతే ఉన్నదని చెప్పక తప్పదు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు. బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా, ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు, కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఏ మేనిఫెస్టో అయితే బైబిల్ అనుకుంటామో, ఏ మేనిఫెస్టో అయితే ఒక భగవద్గీత అనుకుంటాము, ఏ మేనిఫెస్టో అయితే ఒక ఖురాన్ అనుకుంటాము, ఆ మేనిఫెస్టోని ఇవాళ ఒక పరిహాసంగా మార్చి, దాన్ని ఏ రకమైన విలువ లేని ఒక చిత్తు కాగితం కింద మార్చి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కిన వాళ్ళు 2 ఏళ్లలో ఏమీ చేయకపోతే ఇవాళ చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది. మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సంస్థలకి అంటే దీనికి కారణం ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు. ఒక తార్కాణం మీరు ఇంకోటి చూసినారు. 10 మంది శాసనసభ్యులు, మీకు గుర్తుండాలి ఇదంతా కూడా, ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం. ఏమన్నారు ఇందులో? ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్గా తీసేస్తాం, వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు. ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి 2-3 పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్, కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం. దీని పేరు వాళ్ళ అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది. న్యాయపత్రం లేదు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో న్యాయపత్రంలో అంతే న్యాయం ఉన్నది. అట్లాగే మీరు చూశారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా? ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే హోంమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దెలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను, అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం, చివరికి 4th ఎస్టేట్గా పిలుచుకునే ప్రజాస్వామిక మరి దేశంలో 4th ఎస్టేట్గా పిలుచుకుంటాం మన జర్నలిస్ట్ సోదరులను.
వారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటు కలిసి నడిచిన సోదరులు. వారిని వాళ్ళ టెర్రరిస్టుల మాదిరిగా గుంజుకపోయి ఏ మంత్రి పేరు చెప్పలేదు, ఏ అధికారి పేరు చెప్పకుండా ఏదో కథనం వస్తే అది యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఇవాళ జర్నలిస్టులను టెర్రరిస్టులలాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా? అందుకే వారిని నేను కోరేది జర్నలిస్ట్ మిత్రులను కూడా, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి మహిళలను, నిరుద్యోగులను, రైతులను, వృద్ధులను అందరినీ మోసం చేసి డిక్లరేషన్ల పేరిట ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి దళితులను, గిరిజనులను మోసం చేసి, బీసీ డిక్లరేషన్ అని బీసీలను మోసం చేసి, రైతు డిక్లరేషన్ అని రైతులను మోసం చేసి, యువజన డిక్లరేషన్ అని చెప్పి యువకులను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఉద్యోగాలు పొందిన తర్వాత మొత్తం మర్చిపోయి ఇవాళ రాజ్యాంగాన్ని పాతర వేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన కాదు, ఇది రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని చెప్పక తప్పదు. కర్రా రాజేష్ అనే ఒక యువకుడు కోదాడలో, ఒక దళిత బిడ్డ, ఆయనని లాకప్లో హింసించి చంపిన రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. కర్రా రాజేష్ చేసిన తప్పేంది? ఆయన పేరు కర్రా రాజేష్ కావడం, దళిత కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పు. ఆయనని కేవలం అక్కడ ఉన్న మన మల్లయ్య యాదవ్ గారు అనే టీఆర్ఎస్ నాయకుడు, మన మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద కేసు పెట్టాలన్న ఆలోచనతో ఈ రాజేష్ అనే యువకుడిని పట్టుకొచ్చి చిత్రహింస పెట్టి ఆయన పేరు చెప్పమని, ఆయనకు సంబంధం లేదని చెప్పకపోతే చిత్రహింస పెట్టి చంపిన రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన ముందు కనబడుతూ ఉన్నది. ఇప్పటికి 60 రోజులు గడిచిపోయింది. రాజేష్ చనిపోయి లక్అప్ డెత్ అయింది, కస్టడీలో చచ్చిపోయింది, పోలీస్ కస్టడీలో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, స్పందించాడు. ఇక ఖాడ్గే గారు ఉన్నారు, తెల్లారు లేస్తే చెప్పుకుంటారు మాకు దళిత నాయకుడే మా జాతీయ అధ్యక్షుడు. మరి ఒక దళిత యువకుడు ఇక్కడ లాకప్ డెత్ అయి చచ్చిపోతే తెలంగాణలో ఖార్గే గారు కూడా మాట్లాడరు. అందుకే చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని మనం అడగాల్సిన టైం వచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి? మా ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొనడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లాకప్ డెత్ చేసి తెలంగాణలో దళిత యువకులను చంపడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లగచర్లలో మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డల్ని ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, వారిని చివరికి వారి మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడమేనా రాజ్యాంగాన్ని రక్షించడం? తమ భూముల కోసం తాము పోరాడుతుంటే మా భూములు ఇవ్వం అని చెప్పి బాధపడుతూ రైతులు తిరగబడితే వారిని 40 రోజులు జైల్లో పెట్టడమేనా మీరు చెప్పే సంవిధాన రక్షణ అని రాహుల్ గాంధీని అడగక తప్పని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దొందే. ఇటు రాజ్యాంగ హననం విషయంలో, రాజ్యాంగాన్ని బొందబెట్టే విషయంలో, ఖననం చేయడంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏమీ తేడా లేదు. అక్కడున్న బీజేపీ ఏమో ఇవాళ మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. సోదర భావంతో ఇప్పటికి 80 ఏళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అందుకే నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం అని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. ఇవాళ అదే పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల అధీనంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నిర్వాకం చూస్తుంటే అదే కనబడతా ఉన్నది. అందుకే పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి పెనుముప్పు ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీల రూపంలో మనకి పొంచి ఉన్నదో, దీని నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ నేను మనస్ఫూర్తిగా మా సోదరుడు శ్రవణ్ గారికి, అట్లాగే ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా మా అందరికీ కనువిప్పు కలిగేలాగా, తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలిగేలాగా చాలా చక్కగా ఈ లఘునాటికని ఇంత స్వల్ప సమయంలో ప్రదర్శించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై సంవిధానం. థ్యాంక్ యూ.